భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. ఒకవైపు నన్ను వద్దంటున్నాడు, పెళ్లి చేసుకొని 3 సంవత్సరాల బాబు ఉన్నప్పటికీ కూడా మరో పెళ్లి చేసుకున్నాడంటూ కూడా ఛత్రనక్క పోలీస్ స్టేషన్ని కూడా ఆ మహిళ ఆశ్రయించింది. ఒకసారి తనతో మాట్లాడదాం. సమస్య ఏంటండి? ఏం పేరమ్మా మీది? స్వాతి మేడం. మీ ఆయన పేరు? రామాంజనేయులు మేడం. ఏం జరిగింది అసలు? ఏం లేదు మేడం, మా అత్త వాళ్ళ నుంచి గొడవ అయ్యి మా ఆయన వద్దంటున్నాడు మేడం. ఏమిటి కోసం అంటే కానీ చెప్పటం లేదు మేడం. అది ఏం కారణం అన్న ఉంటుంది కదా, ఏం జరిగింది అనేది కానీ ఉంటుంది కదా మేడం. అసలు ఏమేమి చెప్పటం లేదు. ఏమంటే వద్దంటున్నాడు. వాళ్ళ అక్క కూతురు పెళ్లి చేసుకోవాలా అంటున్నారు మేడం. అంత వాళ్ళు మరో పెళ్లి చేసుకున్నాడా? లేదు, చేసుకున్నాడు మేడం. డివోర్స్ కాలేక ముందర పెళ్లి చేసుకున్నాడు. మీ ఇద్దరికి డివోర్స్ కాలే? మీకు మీ భర్తకి వేరే మహిళని పెళ్లి చేసుకున్నారు? ఒక వారం అయింది మేడం అంటున్నారు, కానీ వాళ్ళు బయటకు చెప్పటం లేరు మేడం. పెళ్లి చేసుకున్నట్లు కాళ్ళలో మెట్టలు తీసేసినారు. ఆడబిడ్డ అందరు కలిసి మా పాపని చాలా టార్చర్ చేస్తున్నారు మేడం. ఆ పాప ఎన్నిసార్లు వచ్చినా కొట్టి కొట్టి తరుముతున్నారు. ఆడబిడ్డ వల్ల ఆడబిడ్డ మొగుళ్ళు, అత్త, మామ, భర్త అందరూ దొబ్బుతున్నారు మేడం. నాకు ఒక కొడుకు, నా కొడుకు జీవితం ఏం కావాలి మేడం. ఇప్పుడు ఎన్నాలని మా అమ్మమ్మ నాన్న చూసుకుంటారు మేడం, చెప్పండి. ఇప్పుడు నాకు ఈ పరిస్థితి ఏం మేడం? వద్దంటుంటే నేను ఎక్కడ పోవాలా? ఓం కానీ మా బాబాయ్ అవుతాడు మేడం, మా ఆడపిల్ల మొగుడు. ఆమెగా అవుతుంది కానీ అట్లా అంటున్నాడు మేడం. అసలు ఏం పని లేదు మేడం. అవును మేడం, అవును మేడం. ఇక్కడే ఉంటాడు. నన్ను ఏమంటున్నా వద్దంటున్నాను మేడం. చాలా టార్చర్ చేస్తున్నారు మేడం మా పాపని. అందరూ నిన్ను చంపుతాం, నువ్వు ఉన్న ఒకటే పోతే ఒకటని ఎవరు వచ్చి చెప్పినా పెద్ద మాటలు ఆడవాళ్ళని లేకున్నట్లు కూడా మగవాళ్ళు కొట్టడానికి వస్తున్నారు మేడం మా మీద. నా భర్త వాళ్ళ అమ్మమ్మ కానీ చాలా పెద్ద పెద్ద మాటలు అంటున్నారు. కొడుకు పుట్టలేడు అంటున్నాడు. ఏం చేస్తావు? పుట్టలేరు అని పెద్ద పెద్ద సరగా పుట్టలేదు అంటున్నారు కదా మేడం. సాక్ష్యం చూపిమను. మా పాపకి ఏంటి కోసం వద్దంటున్నారు, సాక్ష్యం చూపిమను. పెళ్ళైన 3 నెలలు బాగా చూసుకున్నారు, తర్వాత నుంచి టార్చర్ చేసి అధికంగా కట్నం అడుగుతున్నారా? లేకపోతే కట్నం ఏం అడగడం లేదు. కట్నం గురించి నువ్వు వద్దు, మాకు అవసరం లేదు, విడాకులు ఇస్తామంటున్నారు అంతే. ఏంటి కోసం రీజన్ చెప్తలేరా? చెప్పటం లేదు మేడం. అసలు రీజన్ అనేది ఏమనేది కానీ చెప్పటం లేదు. లేదు మేడం, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు. మరి కట్నం ఇచ్చారా? ఇచ్చినాం, తులం చైన్ ఇచ్చినాం, అంతకు మించి ఏమీ లేదు. వాళ్ళ ఇష్టంతో చేశారు మేడం. వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది పో అంటే పోతాడు. దాటాడు. భార్య అనేదే లేదు, అసలుకి భార్య అనేది లేదు. భార్యనే అమ్మ నాన్న మాటలిని అత్త మామ ఆడబిడ్డలు అందరు టార్చర్ చేస్తున్నారు. ఆ పాప వచ్చినట్లలో కొట్టి తరిమేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి తిరుగుతుంది ఆ పాప. వచ్చినట్లలో తరిమేస్తున్నారు ఆ పాపని. నా కొడుకుని కానీ ఇంతవరకు ఎత్తుకోలేదు మేడం. వాళ్ళ అక్క బిడ్డనే చేసుకోవాలని అంటున్నారు. డెలివరీ టైం కానీ నాకు చాలా సీరియస్ ఉన్నా కానీ నా భర్తను చూడాలన్నా కానీ వచ్చలేరు మేడం. అసలు లేదు మేడం. పెళ్ళైనప్పటి నుంచి ఎప్పటి నుంచి గొడవలు మొదలైనాయి? పెళ్ళైన 3 నెలలకు మేడం. 3 నెలల నుంచి స్టార్ట్ అయ్యింటే 4 నెలల్లో నేను పోయినాను మేడం మా వాళ్ళ ఇంటికి. నేను కానీ పిలిచిలేను మేడం. మా నాన్నకే ఫోన్ చేసి పిలిపించిన. నాకు తెలియదు, ఇంటికి వచ్చింది కానీ తెలియదు నాకు. 10న దిగినారు మేడం, 5 గంటలప్పుడు దిగినారు. దిగింటే ఏమిటి కోసం వచ్చినారంటే మీ అత్త మీరు ఫోన్ చేసినా కొట్లాడినారు, ఇద్దరు పెన్నమ్మోడు నీ మోడు చెప్పినాడు, రా తోలుకోపోతామంటే అన్నారు. ఏమిటి కోసం మేము ఏమిటి కోసం కొట్లాడినామన్నా కానీ ఇది అన్నా. మేము ఏం కోసం కొట్లాడారు? పులికొండ మేడం. అక్కడే జరిగింది మేడం. జరిగినాక ఏమిటి మా నాన్నకు ఫోన్ చేసి మమ్మ కొన్ని రోజులు నిదానం ఉండు, తగ్గినాక ప్రెగ్నెంట్ కదా మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని మా నాన్నకు అట్లా చెప్పినాడు. చెప్పినాక ఫోన్ చేసిన, నేనే ఫోన్ చేసిన. అతను ఫోన్ చేయకుండా నేనే మీద పడి ఫోన్ చేసిన. భర్త కావాలని ఫోన్ చేసినాక 7 నెలల వరకు ఫోన్ మాట్లాడను. 7 నెలలు అయిపోయినాక అన్ని ఫోన్లలో స్విచ్ ఆఫ్ చేసినారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎవరు ఉన్నారు అందరూ స్విచ్ ఆఫ్. కాకముందు ఎట్లా పెళ్లి చేసుకుంటారు? ఫోన్ 98 కూడా ఉంది. మరి ఎందుకు పెళ్లి ఏం చేసుకున్నారో తెలియదు మేడం. పెళ్ళి అయితే చేసుకున్నారు. పొద్దున వెళ్ళి ఊకే మాట్లాడుతుంటేనే మా మీద మగవాళ్ళ కొట్టడానికి వస్తున్నారు మమ్మల్ని. ఏం ఎక్కువైంది నీది, ఏం చేసుకుంటాం, ఏం భయమా అని మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు మేడం. మా పాపనైతే పెద్ద పెద్ద మాటలను ఇంట్లో నుంచి తరిమేస్తున్నారు. ఆయన కటికి చేసుకోబో, నన్ను మనరాలనే చేసుకుంటాను, పెళ్ళి నీకు కథ చెప్తామంటున్నారు. చెప్తావు నా ఇంట్లో అని అంటున్నారు. అదే మేడం. అంటే నువ్వు వద్దు అంటే పెళ్లి చేసుకోవడం వాళ్ళ ఇష్టమే, దాని తర్వాత వదిలేయడం వాళ్ళ ఇష్టమే, ఇంకో పెళ్లి చేసుకోవడం ఏమంటున్నారు వాళ్ళు అసలు? మేడం మేము ఏమంటామంటే మా కోడల్ని ఇచ్చిన తర్వాత ఒక 3 నెలలు మాత్రమే సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత గొడవలు స్టార్ట్ అయినాయి. ఊరికి తోలుకొచ్చినారు మా బామ్మర్ది, మా చెల్లెలు కూతురేమే. సరేలే అనేసి మేము చిన్నదని ఊగిన ఉన్నాము. తర్వాత మళ్ళా ఆడ మా ఊర్లోనే ఒక పిల్లోనికి జన్మనిచ్చింది. అప్పటి వరకు కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు.
ఎందుకు మీరు రావట్లేదు అని కలిసి మేమే కానిపోయిన తర్వాత 5 నెలలు వచ్చి వీళ్ళ ఇంటికి తీసుకొని వస్తే మా ఇంట్లోకి రావద్దండి మాకు అవసరం కూడా లేదు అని బయట చెప్పినారు. ఎందుకు అవసరం లేదమ్మా, ఏం తప్పు చేసింది, మా తప్పేమో మా పాపది చూపించాలా, ఏదైనా తప్పు ఉంటే చెప్పండి, మేము లీగల్గా తప్పుకుంటాం మీ దగ్గర నుంచి అంటే మీది ఏం తప్పు చేయలేదు, ఏమి చేయలేదు, అయినా మాకు వద్దు సంసారం. వాళ్ళ అత్త వాళ్ళ నాయన మెయిన్ ఇష్టం లేదు. వాళ్ళ తరపు నుంచి ఈ అమ్మ మొగుడు కూడా వాళ్ళకి భర్త పేరు రామాంజనేయులు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాయనకి వాళ్ళ అత్తమామలు ఏమైనా పోరు చేస్తున్నారు, ఇబ్బంది పెట్టడం? వాళ్ళే మేడం, అత్తమామే పోరు ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళే అంతా నాకు ఎందుకు మిగతా అమ్మాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయికి డబ్బు ఉందా లేకపోతే ఏంటి? డబ్బు ఉంది మేడం. ఆ డబ్బుని చూసే వాళ్ళు అవుతుంది. అక్క కూతురే డబ్బు ఉంది, ఒక్క కూతురే మేడం. ఆస్తి కోసం వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఆ పాప మా ఇంట్లో ఉంది కాబట్టి ఈ పాపని డైవర్స్ అని ఎట్లా బయటకు వదిలించుకొని మళ్ళీ ఆమెను చేయాలని రీసెంట్గా చేసినారని కూడా ఆవిడ వచ్చింది మాకు. కానీ మేము వచ్చే లోపల తాళి మెట్లని తీసేసి మళ్ళీ పెళ్లి కాలేదు ఏం కాలేదు అనేది ఒక నటిస్తున్నారు. కాబట్టి మా కోడలికి భర్త ఉండి మాకు న్యాయం చేయాలని ఆర్టీఓ వారిని కోరుతున్నాం. పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు కేసు కూడా చేసినట్లు తెలుస్తూ ఉంది. కాబట్టి భర్తను తీసుకొచ్చారు, వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఉంది మేడం. మేడం 7 ఎకరాల పైన ఉంటే ఆస్తిని కూడా మన రీసర్వే జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఆ రీసర్వేలో భూమిని కూడా వేరే వాళ్ళకి మళ్లించి నాకు ఉండేది 4 ఎకరాలు అనేది ఒక డ్రామాగా ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నారు. మా ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఉండే ఆస్తి మా దగ్గర ఆల్రెడీ పాత ఎవిడెన్స్ ప్రకారం 7.5 ఎకరాలు ఉంది. కాబట్టి ఆ 7.5 ఎకరాలు వాళ్ళ పేరు మీద ఉంది. మాకు 7.5 ఆస్తి వద్దు, ఏమొద్దు మేడం. మా కోడలికి భర్త కావాలా, న్యాయం కావాలా. మరి ఇప్పుడు అతను వద్దు అన్నాక కూడా నువ్వు ఏముంటావు ఆయనతో సంతోషంగా? ఉంటాను మేడం. నాకు భర్త కాదు, నాకు కొడుకున్నాడు. నా కొడుకు లేకుందే లేదు, నాకు మొగుడు ఉండాలి. నా మొగుడు లేకుంటే నేను ఇక్కడే కృష్ణాలు వేసుకొని చచ్చిపోతా చూడు. నాకు మొగుడు అయితే కావాలా, ఇక్కడే ఉండిగా నాకు కాపురం చేస్తాను, సాధించుకుంటా. వాళ్ళు ఏమన్నా టార్చర్ పెట్టిన ఇక్కడే ఉంటాను నేను. నాకు కావాలా. ఇంటి నుంచి ఎప్పుడు వచ్చేసినారు బయటికి? ఇప్పుడే మేడం, 10 గంటలప్పుడు వచ్చినాం. అట్లా కాదు, అప్పుడు గొడవ జరుగుతున్నప్పుడు ఎప్పుడు వచ్చేసారు వాళ్ళు? ఎప్పుడు మళ్ళీ తీసుకురావాలి, సరే మా ఇంటికి వచ్చేసే గొడవలు జరిగిందని ఇట్లా ఏం లేదు? అస్సలు ఎట్లాంటి గొడవలు ఏం లేదు మేడం. వాళ్ళ అత్తవి బట్టలు పిండి లేదంట. ఈమెకి గర్భవతి కాబట్టి ఈమెకి కొద్దిగా హెల్త్ బాగాలేదు. ఈ రోజు పోయింది మేడం, మా అత్తకి గర్భసంచి చెడిపోయింది. నేను ప్రెగ్నెంట్ టైము, అందరూ బట్టలు పిండేసిన, మా అత్త తోట పిండేసలే. అత్త నాకు వాసన వస్తుంది, వాంతింగ్ అవుతుంది, నువ్వు పిండుకో, మంచి నీళ్ళలో పిండుకో, నేను మసంగా నీటికి సరిపేసి పిండుతానన్ను. అది ఇంతకే నువ్వు నాకు పిండిలేవు కదా అని మా ఆడపిల్లలకి అందరికి లేదని కొట్టి నన్ను నా భర్తతో ఇట్లా గోడకేసి ఇట్లా గొంతు పట్టుకొని మా అమ్మ మా నాన్నకి ఫోన్ చేసి నీ బిడ్డకి విడాకులు ఇస్తాము, నీ ఇంటికి తోలుకోబో, మా మసాలకు పెట్టుకోమని మాట్లాడినారు మా నాన్న వాళ్ళకి ఫోన్ చేసి. నేను ఏమిటి కోసం తప్పు చేశాను, విడాకులు ఇస్తారు నాకు, నేను ఏమైనా తప్పు చేసింటే కానీ మీరు నాకు విడాకులు ఇవ్వాలని నేను మాట్లాడినా, రూల్ మాట్లాడినా నేను. అది ఇంతకే తొన్ని మా అమ్మలు 10 వచ్చి మా అమ్మలు కాఫీగానే ఇచ్చినారు మేడం. నీ బిడ్డను తోలుకోబండి, మీ బిడ్డ సంసారం చేయదు, మాకు వద్దే వద్దని బయటకు గదిమినారు మేడం. వచ్చి ఇడిసి వచ్చినాక మా భర్త వచ్చి స్టేషన్ కాడ ఇడిసి వచ్చినాక ఆడుకుంటూ అటు చూసుకుంటాను పో, నా యాత్రలు కానీ పెరుకోలేదని పెద్ద మాటలన్నీ మమ్మల్ని పంపించినారు మేడం. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏందమ్మా? ప్రస్తుతం మీ భర్త కావాలంటున్నారా? అవును మేడం, భర్త ఖచ్చితంగా కావాలా నాకు పిల్లగాడు ఉన్నాడు, పిల్లగాడు భవిష్యత్తు ఏమి తండ్రి కావాలా. రేపు పెళ్ళి అయితే కానీ నాకు ఇంటి పేరు ఏం చెప్పాలి నేను, నాకు నా భర్త ఇంటి పేరే కావాలి, నాకు నా భర్తనే కావాలి. నా తండ్రి అంటే ఎవరిని చూపిస్తుంది మేడం? ఎవరిని చూపించాలి? నా తండ్రి అంటే ఎవరు చూపించాలి? పిల్లని భవిష్యత్తు ఏమి? మాకు న్యాయం కావాలి, మా చెల్లెలకు భర్తనే కావాలి, మాకు ఆస్తి వద్దు, ఏమొద్దు. ఇద్దరు వాళ్ళు ఎన్ని దినాలని మమ్మల్ని చూస్తారు. మా నాన్న ఇప్పుడు బాగున్నారు చూస్తారు, రేపు పెద్ద ముసలోళ్ళు అయినాక ఎవరు చూస్తారు మేడం? నాకు తమ్ముళ్ళు ఎన్ని రోజులు పోలీసులు ఏమంటున్నారు లోపల? మేడం అదే కేసు కడతామన్నారు మేడం పోలీసు లోపల. అదే ఇప్పుడు ఎఫ్ఐఆర్ రాస్తామన్నారు. ఈ పాప కూడా అదే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రాసింది మేడం. అది చెప్పింది మేడం. మేడం దీనికి కారణం అంతా కానిస్టేబుల్ రామాంజనేయులు మేడం. దీనికి అంత కారణం హోంగాడు. ఆయన వాళ్ళకి మేనమామ, మా అల్లునికి మేనమామ. ఆయన ఈడ ఏసీఎఫ్ కానిస్టేబుల్ అంటే మేడం. ఆయనే మొత్తం ఆయన వాళ్ళ అమ్మనే పాపను కుదిరిచ్చిండేది. ఆయనే మళ్ళీ ఇప్పుడు మాకు వద్దు, మా వదిన కూతురునే చేస్తాము, నీకు ఆస్తి లేదు ఏం లేదు, మా కూతురునే చేస్తాము, మా వదిన కూతురునే, నువ్వు వెళ్ళిపోయి నువ్వు ఏం చేసుకుంటే చేసుకో, ఈడ ఏం చేసుకుంటావు చేసుకుని
అతను కానీ బెరకలేవని ఇక్కడే అన్ని పోయినాడు మేడం. అసలు మా నాన్న ఇష్టం వచ్చింది చేసుకోపో, ఏం మా ఇట్లా ఆడపిల్లలకు న్యాయం ఎవరు చేస్తారు చెప్పండి మేడం. ఉండేది అందరు ఆడవాళ్ళకి ఇట్లా చేస్తే మేడం ఇదంతా డ్రామా అంతా ఆయన హోంగార్డ్ కానిస్టేబుల్ చేసేదంతా. ఛత్రినక్క పోలీస్ స్టేషన్లో కూడా భార్య ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా పోలీసులే నాకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. భర్త ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో రామాంజనేయులు, అతను విడాకులు ఇవ్వకుండానే మరో స్త్రీతో పెళ్లాడడం, అదే కాకుండా నేను ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా నన్ను నా కొడుకుని కూడా అతను యాక్సెప్ట్ చేయట్లేదు, మోమాటికి డబ్బు చూసుకొని డబ్బు అహంకారంతో ఇదంతా చేస్తున్నాడు. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మరో మహిళని కూడా పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. సీక్రెట్ మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది. నాకు న్యాయం జరగాలి, లేకపోతే పోలీస్ స్టేషన్ ముందే నేను కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుంటానంటూ కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ముందు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.